నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. ఇండియాను దాటేసిన తైవాన్ స్టాక్ మార్కెట్. తైవాన్ $4.95 ట్రిలియన్, మనది $4.92 ట్రిలియన్. తైవాన్ స్టాక్ మార్కెట్ ఇండియాను దాటేసింది. ఆ దేశం మార్కెట్ క్యాపిటల్ $4.95 ట్రిలియన్ చేరగా భారత మార్కెట్ క్యాపిటల్ $4.92 ట్రిలియన్ పడిపోయింది. ఏఐ భూమితో తైవాన్కు చెందిన ప్రపంచంలోని అతిపెద్ద చిప్ మేకర్ TSMC షేర్లు ఈ ఏడాది 49% పెరిగాయి. దీంతో అక్కడ ఇండెక్స్లు దూసుకెళ్తున్నాయి. తైవాన్ ప్రధాన సూచికలో ఈ ఒక్క కంపెనీ వాటానే 42% ఉన్నది. ఇండియా స్టాక్ మార్కెట్ల నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు పెట్టుబడులను భారీగా వెనక్కి తీసుకోవడం, రూపాయి తగ్గుదల, పెట్రోల్ ధరల వల్ల భారత మార్కెట్లు ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. గ్లోబల్ ఇన్వెస్టర్లు ఈ ఏడాది స్టాక్ మార్కెట్ల నుంచి దాదాపు $24 బిలియన్ల, సుమారు 2.04 లక్షల కోట్లు ఉపసంహరించి తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు మళ్లించారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, తైవాన్ కూడా మనని దాటేసింది. ఎందుకంటే మన భారతదేశం ఆర్థిక పరిస్థితులు బాగలేక మన దగ్గర నుంచి విత్డ్రా చేసుకొని దాదాపు $24 బిలియన్ అంటే సుమారు 2.0 లక్షల కోట్లు ఉపసంహరించి తైవాన్, దక్షిణ కొరియా మార్కెట్లకు మళ్లించారు. ఎందుకంటే మన దగ్గర పెరుగుతున్న పెట్రోల్ ధరలు, రూపాయి పడిపోవడము, ఇటువంటివన్నీ జరిగేసరికి పెట్టుబడిదారులు సైతం వెనక్కు వెళ్ళిపోతున్నారు. మన మీద పెట్టుబడి పెట్టడానికి కూడా ఆశ చూపుతలేరు. అంటే ఇంకా రాను రాను భారతదేశం పరిస్థితి ఎట్లా ఉంటుందో అనేది ఆలోచన చేయాలి. కొంతమంది ఎగురుతుంటారు, అంటే వాళ్ళకు అవగాహన లేకనా, తెలవకనా, లేకుంటే ఓన్లీ ఒకే కోణంలో చూడడం వలన. అంటే ఇప్పుడు బీజేపీని విమర్శించేసరికి కొంతమంది కట్టలు తెంచుకొని వస్తారు. ఎందుకంటే వాళ్లకు అవగాహన లేక. ఎందుకంటే మరి బీజేపీ వాళ్ళ ప్రభుత్వానికి అంత తెలివి ఉంటే ఇప్పటికి 12 సంవత్సరాలు దాటింది వారి పరిపాలించడం కూడా. అయితే ముందు చూపు లేకుండా పరిపాలిస్తున్నారు. మరి భవిష్యత్తు గురించి ఆలోచన లేకుండా పరిపాలించి ఇవాళ దేశాన్ని ఇప్పుడు ఏంటంటే అడుక్కతినే స్థాయికి తీసుకొని వచ్చారు. ఇప్పుడేంది, వారం రోజుల్లో 10 రూపాయలు పెరిగింది. మరి దానివల్ల ఎంత ప్రమాదం. అంటే దేశ యువత ఎక్కడికి పోవాలి, పేదలు ఎక్కడికి పోవాలి, మధ్యతరగతి వాళ్ళు ఎక్కడ పోవాలి. ప్రపంచ దేశాలల్లో మొత్తము క్రైసిస్ వచ్చింది కాబట్టి తగ్గిందని చెప్పేసి కొంతమంది విధవలు, అంటే అవగాహన లేక చెప్తున్నారు. అయితే దాంతోపాటు మీరు అనుకుంటున్నారు క్రూడ్ ఆయిల్ రేటు తగ్గింది కదా, మరి తగ్గినప్పుడు మనకు తగ్గాలి కదా. మనం తీసుకుంటున్నది మేజర్గా ఎవరి దగ్గర నుంచి? రష్యా దగ్గర నుంచి తీసుకుంటున్నాం. సరే, ప్రపంచం మొత్తం క్రైసిస్, యుద్ధం ఎవడు చేస్తున్నాడు? మనం చేస్తున్నామా? ఎవడో యుద్ధం చేస్తే మనం ఎందుకు వెలవెలబోవాలి? ముందు జాగ్రత్తలు ఉన్నాయి అని చెప్పారు. ఏమని చెప్పారు? 3 నెలలకు సరిపడా ఉన్నాయి అని చెప్పేసి ఎలక్షన్ల ముందల చెప్పి ఇప్పుడేమో విపరీతంగా పెంచుకుంటూ పోతే మరి పరిస్థితి ఏంది? ఎక్కడికి దారి తీస్తుంది? ఒకసారి ఆలోచన చేయాలి అందరూ. ఎందుకంటే నిన్న మొన్న ఎక్కలే బీజేపీ, 12 సంవత్సరాలు దాటింది. అంటే ముందు చూపు ఏది మరి? ఈ ముందు చూపు, ఈ అవగాహన లేక. ఇప్పుడు అవగాహన లేనోళ్ళు, పరిపాలన మీద పట్టు లేనోళ్ళు పరిపాలిస్తే ఇట్లనే ఉంటుంది వ్యవహారం. దీని మీద ఆలోచన చేయండి. ఎందుకంటే యుద్ధం చేసినోడు ఎవడు? అమెరికా యుద్ధం చేస్తున్నది ఇండైరెక్ట్గా రష్యా మీద, ఉక్రెయిన్ ముందల పెట్టి. పడిపోతే డాలర్ విలువ పడిపోవాలి. అక్కడ ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా కలిసి ఇరాన్ మీద దాడి చేస్తున్నాయి, చుట్టూ ఉన్న దేశాల మీద దాడులు చేస్తున్నాయి. దుబాయ్ మీదనేమో ఇరాన్ వాళ్ళు, వీళ్ళు రకరకాల దాడులు అక్కడ జరుగుతున్నాయి పశ్చిమాసియాల. కానీ డాలర్ పడిపోతలేదు కదా, రూపాయి ఎందుకు పడిపోద్ది? ఎవడో యుద్ధం చేస్తే. అంటే ఒకవేళ మనమే యుద్ధం చేస్తే పరిస్థితి ఎట్లుంటుంది? ఎవడో యుద్ధం చేస్తేనే ఇట్లా ఉన్నది, అతలాకుతలం అయిపోతుంది భారతదేశము. అదే భారతదేశం కనుక ఎవరితోనైనా యుద్ధము చేస్తే భారతదేశం పరిస్థితి ఏంది? ఒకసారి ఆలోచన చేయండి. ఆలోచన చేయండి, మీకే తెలుస్తుంది. అంటే అక్కడెవడో యుద్ధం చేస్తున్నాడు, అక్కడెవడో చేస్తున్నాడు, ఎవడో చేస్తే మనం ఇట్లా మొత్తం ఆగమాగమవుతున్నాము. ఎందుకు అంటే మనము ఇతర దేశ వస్తువుల మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇప్పుడు ఎన్నో దేశాలు, ఇప్పుడు చైనా ఉన్నది, చైనా ఎవ్వరిని లెక్క పెట్టకుండా బతుకుతున్నది. ఇప్పుడు అభివృద్ధిలో ఎవరు చూడు ఏమంటుండంటే అమెరికా చూసి రావాలి, అది చూసి రావాలంటే అది కాదు, చైనా చూసి రండి ఫస్ట్, చైనా చూసి వస్తే తెలుస్తుంది అని చెప్పేసి ప్రతి ఒక్కరు అదే మాట చెప్తున్నారు. ఇప్పుడు చైనా నుంచి పెట్టుబడులు వెనక్కి పోతే ఎవరైనా వస్తే చైనాలో ఏంటంటే మ్యాన్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఎవరున్న చైనాలో పెట్టుబడులు పెట్టడానికి
క్యూ లైన్లు కట్టిర్రు. మన దగ్గర మరి ఏంది ఆలోచన లేదు. మరి మన దగ్గర పరిశ్రమలు పెట్టాలి, ఉత్పత్తులు తయారు చేయాలి, తయారు చేసి విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. తద్వారా లాభాలు పొందితే మన దేశం మెల్లమెల్లగా ఏమన్నా అభివృద్ధి చెందుతుంది. ఎంతసేపటికి ఆ దేశం నుంచి కొనుక్కోరి, ఈ దేశం నుంచి కొనుక్కోరి, అన్ని దిగుబడులు చేసుకోవాలి, దాని మీద ట్యాక్సులు బరాబర్ వేయాలి, కాలు మీద కాలు వేసుకోవాలి, లక్షల సూట్లు, లక్షల పెన్నులు, లక్షల ఖర్చులు పెట్టుకొని, కాన్వాయ్ పెట్టుకొని రకరకాలుగా ఎంజాయ్ చేయాలి, తిరగాలి. అంటే జై శ్రీరామ్, దేశం కోసం, ధర్మం కోసం ఈ ముచ్చట చెప్పి ఇలా దేశాన్ని నడుపుకునే పరిస్థితికి తీసుకొని వచ్చారు. అంత తెలివైన వాళ్ళు, అంత పెద్ద పొటెన్షియల్ అయితే మరి ముందు చూపేది. మరి ఒకప్పుడు నాకు కూడా మోడీ అంటే గౌరవం, చాలా ఇష్టం ఉంటుండే. కానీ ఈ ఆర్థిక సమీకరణాలు, ఈ ఆర్థిక వ్యవస్థ చూసినాక, మోడీ పరిపాలన చూస్తుంటే వద్దురా బాబు మోడీ, ఇక జాల్ బస్ అన్నట్టు అనిపిస్తుంది. ఆలోచన చేసుకోరు, సగం తెలివితోని ఒక్కొక్కడు మాట్లాడతాడు. ప్రపంచ దేశాలు అంతటా అట్లనే ఉన్నది, ఇంతటి ఇట్లనే ఉన్నది. మనం పోటేజీలమని చెప్తున్నాం కదా, మరి మన పోటేజీల సంగతి ఏంది? మరి సరే, వాడెక్కడో ఉన్నది, ఈడెక్కడో, ఎవడో యుద్ధం చేస్తేనే గిలగిలాడుతున్నాం. పుసుక్కున కర్మగాలి మనమే యుద్ధం చేస్తే పరిస్థితి ఏంది ఆలోచన చేయర్రి ఒకసారి. ఇంకో పెట్టుబడులు కూడా వెనకకు పోతుండే, ఇంకోటి పెడతాడు. ఇట్లా వెనకకు పోవడం స్టార్ట్ అయింది అంటే ఇక ముందుకు ఎవడు రాడు, గుర్తుపెట్టుకోర్రి. ఇటువంటి టైంలోనే పివి నరసింహారావు, మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ఉంటే, అటువంటి వాళ్ళు ఆ తెలివితో వస్తే దేశాన్ని ఏమైనా కాపాడగలుగుతారు తప్పితే ఎవరు ఏమీ చెయ్యలేరు. అటువంటి పరిస్థితిలో మన దేశం ఉన్నది. అది ఆలోచన చేసుకోండిరా బుర్ర తక్కువళ్ళు. కాక్రోచ్ జనతా పార్టీ ఊకనే బుట్టలే, అన్ని లక్షల మంది ఊకనే రాలే, వాళ్ళకు ఫాలోవర్సు. వారం రోజులల్లా వాడు ఓనర్ కరెక్ట్ క్లియర్గా చెప్పిండు, మెన్షన్ చేసి, ఇది ఫేక్ కాదు, ఇక్కడ ఉన్నోళ్ళు ఏంటంటే ఇజ్జత్ పోద్దని పాకిస్తాన్ వాళ్ళు ఫాలోవర్స్ ఉన్నారు ఇలా అని చెప్తున్నారు. పాకిస్తాన్ వాళ్ళకి ఏం తీట ఫాలోవర్స్? క్లియర్గా దాని ఓనరే మెన్షన్ చేసిండు. ఆ ఓనర్కే ఉంటుంది యాక్సెస్. ఓపెన్ చేసి చూస్తే 94% ఇండియన్స్ ఫాలో అవుతున్నారు. మళ్ళీ విదేశాలలో ఉన్న భారతీయులు కూడా ఫాలో అవుతారు కాక్రోచ్ జనతా పార్టీని. దాని మీద విష ప్రచారం చేస్తున్నారు. ఎందుకంటే భవిష్యత్తులో ఏమైనా జరుగుతుందో ఏమో, వాళ్ళు కనుక రాజకీయాలకు వస్తే మొత్తం రాజకీయాలు తారుమారైతే అనే ఒక భయంతో ఇటువంటి విష ప్రచారం చేస్తున్నారు.